ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం నాడు ఒంగోలులో రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా జేసీ, ఒంగోలు మేయర్ మరియు ప్రజాప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు విద్యార్థులకు అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటాం చాలా సంతోషదాయకం. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి కందుకూరు డివిజన్, మార్కాపూర్ డివిజన్, ఒంగోలు డివిజన్తో ఏర్పాటు చేసినటువంటి జిల్లాలో గత 5 సంవత్సరాల్లో 2 సార్లు మనం మార్చుకోవడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలు బాపట్ల జిల్లాలోకి, కందుకూరు నెల్లూరు జిల్లాలోకి పరిస్థితుల్లో మొన్న 31వ తేదీన తిరిగి ప్రకాశం జిల్లాలో 4 ప్రాంతాలు మార్కాపురం జిల్లాగా ఏర్పడి కందుకూరు డివిజన్తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు మార్కాపురం జిల్లా సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు కోతల చెంచా ఎత్తిపోతల పథకం, పరిసిపాడు ప్రాజెక్టులు కూడా రేపు బడ్జెట్లో మేము ప్రాధాన్యత కల్పించబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి కీలక ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున రేపు మేము నిధులు కేటాయించబోతున్నాం. ఇదే కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంటలైనటువంటి పొగాకు, వీటికి కూడా ఈ మధ్య వచ్చిన సమస్యల అధిగమనం కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రైతులు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.